పోనీలేమ్మా, ఎలా అయితేనే పెళ్లి జరుగుతుందని చెప్పారు కదా. శౌర్య సంతోషంగా ఉంటే అంతకన్నా మనకు కావాల్సిందేముంది? అక్క, ఉన్న సమస్యల గురించి ఆలోచించాను, కానీ ఆ సమస్యలకి పరిష్కారం ఏంటి అని నేను ఆలోచించలేకపోయాను. పోనీలేక మన గురించి బావ ఆలోచించాడు కాబట్టి నేను తీసుకుని వెళ్ళాడు. వెళ్ళినందుకు ఆయన కూడా శుభవార్త చెప్పారు కదా, ఇంకా ఇబ్బంది ఉంది. త్వరగా శౌర్య పెళ్లి చేసేస్తే తను సంతోషంగా ఉంటుంది. తను సంతోషంగా ఉంటే మనందరం కూడా సంతోషంగా ఉంటాం. శౌర్య జాతకమే కాదురా, భూమి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందా అని తన జాతకం కూడా తీసుకొని వెళ్ళి చూపించాం. తనకు కూడా కొన్ని ఇబ్బందులున్నాయని, అవి త్వరలోనే తీరిపోతాయని అన్నారు. అవన్నీ ఎందుకులేమ్మా, ముందు శౌర్య పెళ్లి జరుగుతుందని చెప్పారు కదా, అది చాలు మనకి. ఇంకా ఇబ్బందులంటే చిన్న చిన్న ఇబ్బందులు వస్తూనే ఉంటాయి, వాటి గురించి భయమేం లేదమ్మా. అవునక్క, మనకు కావాల్సింది శౌర్య పెళ్లి బాగా జరగడం. ఆ పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిగిపోతుంది అంటే అంతకు మించి మనం ఇంకా వేరే విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అది కాదు రాఘవ, భూమి జాతకం కూడా చూపించాం. తన గురించి ఏం చెప్పారంటే, బావా నాకు కొంచెం బయట పనుంది, వెళ్ళొస్తాను. అమ్మా వెళ్ళొస్తాను. నా బిడ్డ పెళ్లి జరుగుతుంది కదా, అది చాలు. నాకు మిగతా విషయాలన్నీ అవసరం లేదు. మావయ్య గారు, శౌర్య పెళ్లి జరుగుతుంది కదా, చాలు, ఇక మిగిలిన విషయాలన్నీ మాకెందుకు అన్నారు. అంటే భూమి విషయం మనకెందుకు అన్నట్టుగా. భూమి, ఏమైంది? ఏం లేదు, వదిన వాళ్ళు జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళారంట. శౌర్య పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది అని చెప్పారంట. అవునా? చాలా మంచి విషయమే కదా. అది విని ఆనందించాల్సింది పోయి ఏంటి ఆందోళనగా ఉన్నావు?